హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు సాయంత్రం 7 గంటలకి రేపు అంటే మనతో ఫైనల్ ఎవరు పోటీ పడతారో ఇవాళ తెలిసిపోతుంది అనమాట. సౌత్ ఆఫ్రికానా, న్యూజిలాండ్. మనమైతే ఖచ్చితంగా గెలుస్తానని నమ్ముతున్నాను. ఎందుకంటే భారతదేశపు మన ఇండియన్ క్రికెట్ టీంని అమితంగా ప్రేమించే వ్యక్తిని కాబట్టి. సో క్రికెట్లో చూడండి, ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు బ్యాట్స్మెన్ రన్స్ తీస్తున్నారు అనుకోండి, ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం పెట్టుకుని పరిగెడతారు. అపనమ్మకంగా పరిగెడితే రన్అట్ అవుతారు. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ కూడా అంతే. ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఒక బ్యాట్‌మన్ షాట్ కొడతాడు. రన్ తీద్దామని చెప్పి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటారు. కమ్యూనికేషన్ ఉంటుంది. మెంటల్ ఇద్దరు ట్యూన్ అయి ఉంటారనమాట. సో, దాని ప్రకారం ఇద్దరు ఒకేసారి రన్ తీస్తారు. ఇద్దరు ఒకేసారి యువతల వాళ్ళు అవతలకి, అవతల వాళ్ళు ఇవతలకెళ్తారు. 2 చక్కగా కంప్లీట్ చేస్తారు. ఇద్దరు కూడా ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ కూడా అంతే. అవతల అపనమ్మకంగా ట్రేడింగ్ చేస్తే రనౌట్లు అవుతారు, నష్టపోతారు. ఇది ఈరోజు క్రికెట్ గురించి చెప్పాను సింపుల్‌గా. సో, ఇక అసలు విషయానికొస్తే జీవితంలో ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ కోసమే పనిచేస్తారు కదా! సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అయిపోవాలి, లాస్ అయిపోవాలని చెప్పి ఎవరు ఈ విధంగా ప్రయత్నించరు కదా! సో, ఎవరైనా ఒక వ్యక్తి మన బంధువర్గాల్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక అబ్బాయికి ఒక మంచి మార్కులొచ్చి ఒక స్కూల్ టాపరో లేకపోతే జిల్లా టాపరో అయ్యారనుకోండి, ఎలా సాధించాడు అని అడుగుతారు. అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి బాగా డబ్బులు సంపాదించాడనుకోండి, కోటానుకోట్లు సంపాదిస్తే అతను ఎలా సాధించాడు? అతనికి ఎలా సాధ్యమైందంటారు. అంతేగాని అతనికి సాధ్యమైంది మనకి సాధ్యం అవుతుందా లేదా అని ప్రశ్నించుకోరు. అతనికి సాధ్యం ఎలా అయింది? అదొక క్యూరియాసిటీ. అది అందరికీ సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. మనందరికీ సాధ్యం. నీకు, నాకు ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. సక్సెస్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు. కాకపోతే దానికి కృషి నేర్పుగా ఉండాలి, తెలుసుకోవాలి, ప్రయత్నించాలి. కృషి అనేది నిరంతరం చేసే ఒక ప్రక్రియ. అంతేగాని దానికొక ఎండింగ్ పాయింట్ అంటూ ఉండదు. అంతేనా? అలాగే ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అంటే ఇక ఏం ప్రయత్నించకుండా కూర్చుంటాడనా? కాదు కదా! సో, ఈరోజు మనకి మార్కెట్ సూపర్ డూపర్ గ్యాప్ డౌను. అంత మాత్రం చేత పుట్టులో మనకు అవకాశం వచ్చిందా? రాలేదు. పుట్టు ప్రయత్నించాం. ఒక 20, 30 పాయింట్లు లాభం వచ్చింది అంతవరకే. కానీ డెఫినిట్‌గా కాలుకి ఒక చిన్న రిట్రేస్‌మెంటు, చిన్న బౌన్స్ బ్యాక్ అయితే ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్‌గా క్యాచ్ చేసాం మనం. ఈరోజు మనకి కాల్ సైడు 120 పాయింట్ల లాభం వచ్చింది. సాధ్యమా? అద్భుతమే కదా! సో, ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా నేర్చుకోవాలి? దీన్ని నేర్చుకోవాలంటే మీరు ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. వెంటనే అర్జెంట్‌గా మీకు ఏదో చెవిలో ఒక మంత్రం చెప్తే వచ్చేసే విద్య కాదు. దీనికి చాలా రోజులు పడుతుంది. నేర్చుకోవాలి. సిన్సియర్‌గా నేర్చుకోవాలి. కష్టపడాలి. స్టాక్ మార్కెట్టు మీరు గనక సీరియస్‌గా తెలుసుకుంటే గనక దీన్ని చాలా చాలా శోధించాలి. సింపుల్‌గా అయిపోయే వ్యవహారం అయితే కాదు. అలా వచ్చేస్తాం, ఇలా వెళ్ళిపోతాం, లాభాలొచ్చేస్తాయంటే పొరపాటు. జరగదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో లాభాల కంటే నష్టాలే ఎక్కువ. మార్కెట్ ప్రతిరోజు కూడా ఒక కొత్త గుణపాఠం అయితే నేర్పుతూనే ఉంటుంది. నేర్చేసుకున్నాం, వచ్చేసింది. నాకు 35 ఇయర్స్ సర్వీస్ కదా! నష్టాలుండవు అంటే 100% నష్టాలుంటాయి. చేసిన ప్రతీది కూడా నష్టం అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో, ఇవన్నీ తెలుసుకునేది స్టాక్ మార్కెట్‌లోకి మనం ఎంట్రీ తీసుకోవాలి. నేర్చుకోవాలి. మీ అంతట మీరు నేర్చుకోండి. గెలవండి. ఈరోజు మనకి ఒక నిఫ్టీ కాల్‌లో 120 పాయింట్ల లాభం ఎలా వచ్చిందో కొంచెం వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కాస్త శ్రద్ధగా చూడండి. ఈరోజు మార్నింగ్ మనకి నిఫ్టీలో 24,300 దగ్గర మంచి సపోర్ట్ అయితే వచ్చింది. సో, మార్కెట్ ఇంతకు మించి పడదు అని ఒక నమ్మకం అయితే వచ్చింది. సో, ఇమ్మీడియేట్‌గా నియర్ బై కాల్ మనకి మంచి ఆప్షన్ చైన్‌ల ప్రకారం లేదంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మంచి మొమెంటమ్ ఉన్న స్టాకు అంటే స్ట్రైక్ ప్రైసు నిఫ్టీ 24,400 కాల్‌లో మంచి ప్రైస్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. అందువల్ల అది మనం రూ. 327 దగ్గర తీసుకున్నాం. మార్నింగు దాదాపు 10:15 అంటే మార్కెట్ ఓపెన్ అయిన గంట వరకు మనకి ఒక చిన్న అవకాశం వచ్చిందనుకోవచ్చు గంట తర్వాత. ఆ తర్వాత అది కొంచెం పడింది. కాకపోతే ఈ కాలు అరౌండ్ 300 దగ్గరే అది తిరుగుతా ఉందనమాట. రూ. 300 దగ్గర దీనికి మంచి సపోర్ట్ అయితే వచ్చింది. చివరికి మళ్ళీ మనం 12 గంటల ఆ ప్రాంతాల్లో రూ. 304 ఆ ప్రాంతంలో తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక రూ. 10 పడుంది. ఖచ్చితంగా పడింది. 297, 295 కూడా ఒక స్థాయిలో వెళ్ళిపోయింది. కాకపోతే ఈరోజు ఈ కాల్ మాత్రం అద్భుతం చేయబోతుందని నాకైతే అర్థమైంది. హోల్డ్ చేయొచ్చని చెప్పాం కదా! ఇది ఏకంగా 464 వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అంటే ఎక్కడ చూడండి రూ. 304 దగ్గర తీసుకున్నా కూడా ఇది ఎగ్జాక్ట్‌గా 160 పాయింట్లు లాభానికైతే వెళ్ళిపోయింది. సో, ఎవరికి ఎక్కడ ఎటువంటి తెలివితేటలుంటాయో అక్కడ అంతవరకు కంటిన్యూ చేసుకుంటారు. అంతవరకు లాభాలు బుక్ చేసుకుంటారు. చెప్పటం, నేర్పించడం మాత్రమే మనకు పని. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఎక్కడ ఎలా ఎంట్రీ తీసుకోవాలి? ఎంతవరకు వెయిట్ చేయాలి? ఎప్పటి వరకు వెయిట్ చేయొచ్చు? స్టాప్ లాస్ ఏంటి? టార్గెట్ ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారని మాత్రమే. ఎడ్యుకేషన్ మరి లెర్నింగ్ పర్పస్‌లో మాత్రమే. ఎగ్జాక్ట్‌గా ఇదే కాల్స్ తీసుకోమని ఇంతింత లాభాలొస్తాయని
ప్రతిరోజు కూడా ఇదే విధమైన లాభాలు వస్తాయని నేను ఎక్కడ చెప్పబడడం లేదు. మార్కెట్ ప్రతిరోజు మనకు ఒక గుణపాఠం అయితే నేర్పిస్తుంది. మార్కెట్ ప్రతిరోజు కొత్తే. ప్రతిరోజు వింత వింత పోకడలు పోతూనే ఉంటుంది. సో, ఇండెక్స్ కాల్స్ ముఖ్యంగా నిఫ్టీ కావచ్చు, లేదా సెన్సెక్స్ కాల్స్ కావచ్చు, ఏ రోజుకి ఆ రోజు మాత్రమే చేసుకోవాలి. అంతేగాని పొరపాటున కూడా క్యారీ చేయొద్దు. ఎందుకంటే రేపు మార్కెట్ మళ్ళీ అగైన్ గ్యాప్ డౌనో, గ్యాప్ అప్పో మనకు తెలీదు గదా! సో, మనం మార్కెట్ మ్యానిప్యులేటర్స్ కాదు. మనం చిన్న సాధారణమైన ఇన్వెస్టర్స్, రిటైలర్స్ కాబట్టి మార్కెట్‌లో ఇంట్రాడే చేసుకొని బయటికి వెళ్ళిపోతాం అంత సుఖం ఇంకొకటి ఉండదనమాట. సో, దానికి తగ్గట్టుగా మీరు ట్రైనింగ్ తీసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు మీ ప్లానింగ్ చేసుకోండి. మీ ట్రేడ్ సెటప్ సెట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్‌లో గెలవాలని కోరుకుంటే సరిపోదు. దానికి తగ్గ ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి, నిలబడాలి, సహనంగా ఉండాలి. ఎన్నో పరీక్షలు కూడా ఎదుర్కోవాలి. అంత సింపుల్‌గా, చాలా సులభంగా అయిపోయేది కాదు. స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేవాళ్ళందరూ కూడా చాలా చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని వస్తారు. అది 100% తప్పు, అబద్ధం. సో, స్టాక్ మార్కెట్‌లో చాలా చాలా కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. వాటన్నిటిని ఎదుర్కొన్న రోజు మాత్రమే లాభాలొస్తాయి. సో, చక్కటి ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ ఈ 4 పాయింట్ల మీద మీకు గనక పూర్తిగా అవగాహన రావాలంటే ఖచ్చితమైన ట్రైనింగ్ అయితే తీసుకోండి. సంప్రదించండి. వీడియో చివరిలో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా సంప్రదించి కాంటాక్ట్ చేసి వివరాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టమని, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వబోట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి. మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్‌ని ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్నయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా, సంప్రదింపులు జరపబడతాయి. చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు once again thank you. మార్కెట్